హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి నేను ఇంట్లోనే ఎలా క్లియర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి, ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. అంటే అది నా హెయిర్కి సరిపోతుందండి. మీరు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. అందులోకి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నాకు ఒక నిమ్మకాయ రసం సరిపోతుందండి. మొత్తం పిండి చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మీ హెయిర్ ఈ ప్యాక్ లెమన్ వల్ల మీ హెయిర్ కొంచెం డ్రై అయినట్లుంటుంది. అందుకే మీ స్కాల్ఫ్ కూడా డ్రై అయినట్లుంటుంది. అందులోకి కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవాలి. స్కాల్ఫ్ హెయిర్ డ్రై కాకుండా ఉండడానికి కొబ్బరి నూనె అండి. ఈ 3 మిక్స్ చేసుకొని డైలీ అవసరం లేదండి, వీక్లీ ట్వైస్. ఎక్కువగా డాండ్రఫ్ ఉంటే వీక్లీ ట్వైస్ తీసుకోండి. 2 టైమ్స్ సరిపోతుంది. లేకుంటే డాండ్రఫ్ తక్కువ ఉంటే కనుక 1 టైం సరిపోతుందండి. అట్లా వాడుకొనేసి హెడ్ వాష్ చేసేసుకోండి ఒక ½ అవర్ తర్వాత. మళ్ళీ నెక్స్ట్ టిప్ అండి, మీ హెయిర్ లాంగ్గా థిన్గా కావాలంటే ఇంట్లోనే ఒక చిన్న టిప్ అండి. కరివేపాకును 3 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నాను. నేను మీకు చూపించడానికని చూపిస్తున్నానండి. తీసుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడరు డైలీ అర్లీ మార్నింగే మనం తినచ్చండి. అర్లీ మార్నింగ్ తీసుకుంటే లోపల నుంచి రూట్స్ బాగా స్ట్రాంగ్గా అవుతాయి. హెయిర్ ఫాల్ అనేది జరగదు, థిక్గా కూడా వస్తాయి. హెయిర్ ఊడిన చోట మళ్ళీ హెయిర్ వస్తుందండి. ఈ పౌడర్ని ఆయిల్గా కూడా చేసుకోవచ్చు. ఈ పౌడర్ మొత్తం ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని స్టవ్ మీద చిన్న ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఆయిల్ అంతా మరిగించేసేయాలండి. ఇది కొద్దిసేపు తర్వాత మంచి కలర్ వస్తుందండి. కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకుంటే ఆయిల్ రెడీ అయిపోతుందండి. దీన్ని వీక్లీ 2 టైమ్స్ అయినా పట్టించుకోవచ్చండి. పట్టించుకున్న తర్వాత ఒక ½ అవర్ తర్వాత అయినా కానీ హెడ్ వాష్ చేసుకోవచ్చు. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.